బ్రో మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group. నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505. ఇందాక మీరు యూరిన్ లీకేజ్ అని చెప్పారు. సో కాస్మెటిక్ గైనకాలజిస్ట్గా ఈ ప్రాబ్లమ్కి మీరు ఎలా సొల్యూషన్ ఇస్తారు? సో యూరిన్ లీకేజ్ ఇష్యూ కమ్స్ అండర్ ఫంక్షనల్ యూరోగైనకాలజీ అండి. సో ఫంక్షనల్ ఆస్పెక్ట్ డీల్ చేస్తాం కాబట్టి. సో ఈ యూరిన్ లీకేజ్ ఇష్యూ ఏంటంటే ఆల్మోస్ట్ 5 మహిళల్లో 3 కన్నా ఉంటుంది. 3 నుంచి 4కి ఇంకా తగ్గదు, అది అంతమందికి ఉంటుంది. అంటే అంత కామన్ ఇష్యూ ఇది. అంటే ఏజ్ని బట్టి వస్తుందా, చిన్న ఏజ్ వాళ్ళకి కూడా వస్తుందా? జనరల్గా అయితే ఏజ్ ఎలా పెరుగుతుందో దాన్ని బట్టి వస్తుంది. చిన్న వాళ్ళకి యూరిన్ లీకేజ్ ఇష్యూ అంటే దాన్ని వేరే ఎంటిటీ అంటాం, అది బెడ్ వెట్టింగ్ అంటారు. చిన్నప్పుడు యూరిన్ ట్రైనింగ్కి లేకపోతే కొంచెం కలలు వచ్చినప్పుడు, దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టాపిక్. అది పీడియాట్రిక్ వింగ్ కింద వస్తుంది. ఇది కొంచెం మహిళల్లో యూరిన్ లీకేజ్ ఇష్యూ ఆల్మోస్ట్ డెలివరీల తర్వాత మొదలవ్వటము. డెలివరీలో బాగా హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ పెరిగిపోతాయి, కొంచెం రిలాక్స్ అయిపోతుంది బాడీ అంతా. అండ్ ఆ హెవీ వెయిట్ని బేర్ చేయాలి ఆల్ 9 months బేర్ చేసి దాని తర్వాత డెలివరీ. వచ్చే ట్రామా వల్ల, దీని అన్నిటి వల్ల బ్రంట్ అన్నిటి మీద పడుతుంది. కింద వెజైనా టేర్ అవుతుంది, లూజ్ అవుతుంది, ఆ మజిల్స్ అన్నీ కొంచెం రిలాక్స్ అయ్యి కొంచెం టేర్ అవుతాయి. అండ్ అవన్నీ దే కాంట్ హోల్డ్, మళ్ళీ అట్లా యూరిన్ని హోల్డ్ చేయలేవు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లము. దాన్ని అప్పటికి కరెక్ట్ చేయకపోతే అలాగా మేనేజ్ చేస్తారు కొంతమంది, లైక్ ఆ యంగ్ ఏజ్లో. బట్ అది పెరుగుతున్న కొద్దీ మెనోపాజ్ ఎప్పుడైతే హిట్ అవుతారో, అంటే ఆ కొంచెం నెలలు ఎప్పుడైతే ఆగిపోతాయి అట్ ద ఏజ్ ఆఫ్ 45-50కి మెనోపాజ్ ఎప్పుడైతే హిట్ అవుతారో అది మల్టిప్లై అయిపోతుంది. అప్పటి నుంచి ఫ్యాట్ తగ్గిపోతుంది, టిష్యూ స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, హార్మోన్స్ అన్నీ ఆగిపోతాయి. సో ఇంకా ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ కూడా ఉండదు. అండ్ మన మహిళలు కూడా ఎక్కువ పెద్ద స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్ చెయ్యం. ఎంతసేపు ఏదో కొంచెం వాకింగ్ చేస్తాము, యోగా ఇట్లాంటివి చేస్తాం, కానీ ఎక్స్క్లూజివ్గా స్ట్రెంగ్త్ చెయ్యం. అందులో ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్త్ అయితే అస్సలు చెయ్యం. సో ఈ స్ట్రెంగ్త్ ఏమీ ఉండకపోవడం వల్ల ఈ యూరిన్ లీకేజెస్ ఇష్యూ చాలా ఎక్కువ వస్తాయి. బట్ ఇది చాలా అండర్ కరెంట్. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు దాని గురించి చెప్పరు, చెప్తేనే కదా మనము హెల్ప్ అవగాహన అనేది వస్తే వాళ్ళు ఏమైనా. అవును, అవి ఒకటి వాళ్ళకి వాళ్ళు పోనీ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అన్న చెప్తారు ఇలా ఉంది నాకు, నేను ఇది చేశాను అని. లేదు అంటే అట్లీస్ట్ దాని గురించి బ్రౌజ్ చేసి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా చాలా మటుకు సైలెంట్గా ఉంటారు. ఇదివరకటి రోజుల్లో పర్వాలేదు, అప్పుడు ఏముంది మహిళలు ఎంతసేపు ఇంటికే సీమితం లాగా. బట్ నౌ ఇప్పుడు అట్లా లేదు, అందరూ వెరీ యాక్టివ్. వర్కింగ్ లేకపోతే దే హ్యావ్ దేర్ ఓన్ సోషల్ లైఫ్, లేకపోతే సమ్ అదర్ లైఫ్, దే ఆర్ జస్ట్ యాక్టివ్ ఉమెన్ పెరిగిపోయారు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం ఇష్యూ క్రియేట్ చేస్తుంది. సో హౌ టు ట్యాకిల్ దిస్ యూరిన్ లీకేజ్ ప్రాబ్లమ్ అని ఇప్పుడు డౌట్లు వస్తున్నాయి. సో దానికి వీఆర్ దేర్. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే యూరిన్ లీకేజ్ ఇష్యూ ఎప్పుడు స్టార్టింగ్ నుంచే యూ హ్యావ్ టు స్ట్రెంథెన్ ద బాడీ పార్ట్స్. సో ఏదైతే పెల్విక్ ఫ్లోర్ అంటున్నానో అది మన గర్భసంచిని, బ్లాడర్ అంటే యూరిన్ బ్లాడర్ని, వెనకాల మోషన్ ఏరియాని మూడింటిని ఇట్లా పట్టుకుని ఉంటుంది ఆ పెల్విక్ ఫ్లోర్ మసిల్. ఆ మసిల్ ప్రెగ్నెన్సీలో లూజన్ అప్, వీకెన్ అప్ అవుతుంది. డెలివరీ టైంలో ఇంకా ట్రామా కూడా అవుతుంది దానికి. ట్రామా అయితే మళ్ళీ రీస్ట్రెంథన్ చేయాలి. అమెరికా లాంటి ప్లేసెస్లో అయితే రీహాబిలిటేషన్ కూడా ఉంది. పోస్ట్ డెలివరీ ఫిజియోథెరపీ అంటారు, రీహాబిలిటేషన్ అంటారు. దే స్ట్రెంథెన్ ఇట్. కొంచెం అవేర్నెస్ ఉంది. ఇండియాలో ఇంకా చాలా లాగింగ్ బ్యాక్ ఉన్నారు. సో ఇప్పుడు ముందుకు రారు తొందరగా. అవును, అది ప్రాబ్లం. అవును, చాలా ముందుకు రారు. ఇంకా ఎలా ఉంటుందంటే మైండ్ సెట్, డెలివరీ వరకు మెడిసిన్స్ అన్ని బాగానే చేసేస్తారు, అది అయిపోయాక అంతా స్టాప్. డాక్టర్ విజిట్ కూడా రారు. అట్లీస్ట్ వస్తే మేము చెప్తాం ఇలా పెల్విక్ ఫ్లోర్ మళ్ళీ రీస్ట్రెంథెన్ చేసుకోవాలి, ఇలా ఇది చేయండి, కీగిల్స్ చేయండి, ఇట్లా మనం చెప్తే వాళ్ళకి అట్లీస్ట్ తెలుస్తుంది. అసలు విజిట్కే రాకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది అన్నమాట. యా, సో నవడేస్ చాలా కొత్త టెక్నిక్స్ వచ్చినాయి అండి యూరిన్ లీకేజ్ ఇష్యూ మనకి హెల్ప్ చేయటానికి.
యాజ్ మీకు చెప్పినట్టు ఫస్ట్ మా దగ్గరికి వస్తే మేము ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి ఎంతవరకు లూజ్ ఉంది, ఫస్ట్ ఇన్ఫెక్షన్ రూల్ అవుట్ చేయాలి. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా ఇట్లా రిపీటెడ్ యూరిన్ వస్తుంది, ఆ ఇన్ఫెక్షన్ ఒకటి ఫస్ట్ రూల్ అవుట్ చేయాలి. రూల్ అవుట్ చేశాక మేము ఎగ్జామిన్ చేస్తాం. ఎగ్జామిన్ చేసి జారిందా, గర్భసంచి జారిందా, లేకపోతే ఓన్లీ యూరిన్ బ్యాగ్ ఆ ప్లేస్ జారిందా, సిస్టోసీల్ అంటాం, ఆ ప్లేస్ ఏమన్నా జారిందా, లేకపోతే యాజ్ సచ్ అక్కడ మజిల్ స్ట్రెంగ్త్ అండ్ పెల్విక్ మేము పెరీనియల్ బాడీ అంటాం, అక్కడ స్ట్రెంగ్త్ అనమాట, దాన్ని అసెస్ చేస్తాం. ఆ స్ట్రెంగ్త్ తగ్గిందా, లేకపోతే ఓవరాల్గా అంతా బాగానే ఉంది బట్ జస్ట్ వీక్నెస్ వల్ల వారికి యూరిన్ లీకేజ్ వస్తుంది. ఇవన్నీ వీ హ్యావ్ టు అసెస్ చేసి దానికి తగ్గట్టు ఎయిదర్ సర్జికల్ ఆప్షన్ ఆర్ నాన్ సర్జికల్ ఆప్షన్, ఈ రెండిట్లో డిసైడ్ చేస్తాం. సర్జికల్ ఆప్షన్ అయితే వన్ షాట్ సొల్యూషన్, బట్ అది మోస్ట్లీ మ్యాక్సిమమ్ కొంచెం ఏజ్డ్ వాళ్ళకే ఆప్టింగ్ చేస్తూ ఉంటాము. బికాజ్ మళ్ళీ ఇంటర్ కోర్స్ టైంలో ప్రాబ్లం అట్లా రాకూడదు మేము ఏమైనా సర్జికల్ ఆప్షన్ వైపు వెళ్తే. నాన్ సర్జికల్ ఆప్షన్ మోస్ట్లీ యంగ్ లేడీస్ ఆప్ట్ చేయాలి. దీన్ని బట్టి వాళ్ళు ఏంటంటే డెలివరీలో ట్రామా వచ్చినప్పుడు మేము వెజైనల్ లేజర్స్తో టైటన్ చేయొచ్చు ఆ ఏరియాని, మళ్ళీ రిజువినేట్ చేయొచ్చు, మళ్ళీ కొత్త దానిలాగా వీ కెన్ మేక్ ఇట్. డెలివరీ టైంలోనే చేసేస్తారు, డెలివరీ అయినాక అయినాక అంటే డెలివరీ అయినాక వీ డోంట్ టచ్ ఫర్ 3 months. ఓకే, 3 months తర్వాత ఆర్ ఇఫ్ దే ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఆల్ మనకి ఇప్పుడు ఏం తొందర లేదు, దే కెన్ స్లోలీ కమ్ ఫర్ ఇట్. సో ఇప్పుడు కొంతమంది ఇది డెలివరీ అయిన కొత్తలో చూడకపోయినా కొన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అప్పుడైనా వాళ్ళు ఈ ట్రీట్మెంట్ ఎప్పుడైనా పర్వాలేదు. ఒక సామెత కూడా ఉంది ఏంటంటే యూ షుడ్ కమ్ యాక్చువల్లీ నాట్ లేట్ దాన్ నెవర్, బెటర్ లేట్ దాన్ నెవర్. అంటే ఎప్పుడొకప్పుడు చేయించుకోవటం బెటర్ అన్నట్టు. సో అందుకని ఎప్పుడొకప్పుడు వచ్చి బట్ స్ట్రెంగ్తన్ చేసుకుంటే, బట్ అది రిపీటెడ్ ప్రాసెస్. లైక్ ఒకసారి జిమ్ చేశాను, మజిల్ స్ట్రెంగ్తన్ అయిపోయింది, వదిలేస్తాను, వేస్ట్, అంతే కదా. సో రిపీటెడ్గా వెజైనల్ లేజర్ ట్రీట్మెంట్స్ కానీ, మన దగ్గర ఎంసెల్ఆర్ చైర్ ఉంది అంటే ఆ చైర్ ఏంటంటే ఆ చైర్ మీద ఇట్లా వెల్ క్లోత్డ్గా కూర్చుంటే కింద నుంచి పల్సేషన్స్ వస్తాయి. కీగిల్ ఎక్సర్సైజెస్ చేపిస్తుంది అది, ఆల్మోస్ట్ 12,000 times కీగిల్స్ జస్ట్ లెస్ దెన్ హాఫ్ అన్ అవర్లో చేపించేస్తుంది. అది చేస్తే కింద పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంగ్తన్ అవుతుంది. అది స్ట్రాంగ్గా ఉంటే యూరిన్ అది ఆపగలుగుతుంది, అంటే మనంతో మనం ఆపుకోగలుగుతాం, దాన్ని ఆపుకోగలిగి వీ కెన్ బీ ఇన్ అ బెటర్ స్టేట్. సో అట్లా సెషన్ వైజ్ అవి చేసుకుంటాము. ఇక వీ హ్యావ్ అదర్ పిఆర్పి ఆప్షన్స్ అని, డిపెండింగ్ ఆన్ హౌ మచ్ ఈస్ దేర్ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్, దాన్ని బట్టి నాన్ సర్జికల్, సర్జికల్ ఆప్షన్స్ ట్రీట్మెంట్ చూసుకుని వి మూవ్ ఫార్వర్డ్. ఓకే, మీరు నాన్ సర్జికల్ చేసిన తర్వాత ఎన్ని రోజులకి మళ్ళీ, అంటే ఒకసారి సెషన్స్ అయిపోయినాక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, మళ్ళీ ఎన్ని రోజులకి విజిట్ చేయాలి? ఆల్మోస్ట్ ఇట్లా వెజైనల్ లేజర్ అంటే మేము 3 to 4 sessions చెప్తామండి. అండ్ పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ అయితే కొంతమందికి 6 to 8 sessions చెప్తాము. కొంచెం ఏజ్డ్ లేడీస్ ఎవరన్నా మాకు వస్తే ఆల్మోస్ట్ నేను 15 sessions దాకా కూడా చెప్తాను. సో బికాజ్ వాళ్ళకి చాలా వీక్ అయిపోయి ఉంటుంది మసిల్స్, సో దే నీడ్ మోర్ సెషన్స్. అలా స్ట్రెంథన్ అయ్యాక ఆల్మోస్ట్ 50 to 70% ఐ కెన్ క్యూర్. బట్ ఇది నాన్ సర్జికల్లో సర్జికల్ అంత రిజల్ట్స్ రావు, నాన్ సర్జికల్ అంతనే రిజల్ట్స్ వస్తాయి. యంగ్ ఉమెన్ అయితే వాళ్ళు సపోజ్ నా దగ్గరికి ఇట్లా 20% డిఫెక్ట్ ఉన్నప్పుడు వస్తారు. సో దే డోంట్ గో టు దట్ 80% డిఫెక్ట్. మెనోపాజ్ టైంకి 80% వెళ్ళిపోతారు. సో నేను ఇక్కడ 20% నుంచి ఐ కీప్ వాళ్ళ స్ట్రెంథెన్ చేసుకుంటా, వాళ్ళ అసలు అక్కడ దాకా రీచ్ అవ్వకుండా ఆపేస్తాను. ఓకే, వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మీరు, అవును, ప్రివెంటివ్ కూడా, నాట్ జస్ట్ క్యూరేటివ్ కాదు, ట్రీట్మెంట్ లాగానే కాదు, ప్రివెంట్ కూడా చేసే అవకాశాలు, ప్రివెంట్ కూడా చేయొచ్చు. సో ముందు రావటము, అవేర్నెస్ ఉండటము ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు కొంచెం ఏజ్ అయిపోయిన తర్వాత స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది కాబట్టి రిజల్ట్ అనేది 80% వరకు, అప్పుడు హార్మోన్స్ పోతాయి, స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. మనం యంగ్ ఉన్నప్పుడు మన హార్మోన్స్ కూడా ఉంటాయి మనల్ని గట్టిగా ఆపడానికి, స్ట్రెంగ్తన్ చేసేస్తాం, ఆ స్ట్రెంగ్త్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఓకే, యా, వన్స్ ఇన్ 2 years మళ్ళీ అసెస్ చేస్తానే ఉంటాం, వీ డోంట్ లీవ్ దెమ్. ఓకే, పర్మనెంట్ గా క్యూర్ అయిపోతుందండి అంతే, అంటే రిపీటెడ్ గా సెషన్స్కి వస్తే ఇట్ విల్ స్టాప్ ఇట్. ఓకే, యా. సో బట్ సెషన్స్కి రావటం ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ నాన్ సర్జికల్. సర్జికల్ అంటే ఇంకా వన్ స్టాప్. ఓకే, రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. యా. బ్రో, మొబైల్ అప్గ్రేడ్ చేసావు, కార్ అప్గ్రేడ్ చేసావు, మరి ఇల్లు? బచ్చుపల్లి ఇల్లు అప్డేట్ చేసుకోవడం కష్టమేమో. అరే బ్రో, మన బాజుపల్లిలోనే మోడర్న్ అమ్యూనిటీస్ తో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీస్ తో APR Group 4 BHK ట్రిప్లెక్స్ విల్లాస్ తీసుకొచ్చింది. APR Praveen's Premium Triplex Villas at Hillside at Pachupalli. APR Group, నిర్ణయం మీది, నిర్మాణం మాది. Call 9100455505.